హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్. నిజంగా ఈ సీరియల్ ఈ మధ్య చాలామంది ప్రేక్షకులు ఏంట్రా బాబోయ్! ఈ యొక్క డైరెక్టర్ ఇంత ల్యాగ్ చేస్తున్నాడు. సో, అనవసరంగా భార్యాభర్తలు ఇద్దరిని విడదీసి ఏం సాధించాలనుకుంటున్నాడు? అసలు వీళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుతాడు? అసలు కలుపుతాడా లేదా? ఇన్ని సందేహాలతో ఈ సీరియల్ చూడాలా వద్దా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తల్ని ఎవరైనా విడదీయగలరా? అది సీరియల్‌లో అయినా సరే, నిజ జీవితంలో అయినా సరే ఎవ్వరు విడదీయలేరు కదా! సో, వీళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరి ప్రేమే వీళ్ళిద్దరిని కలుపుతూ ఉంటుంది. సో, అలాగే అసలు ఈరోజు సీరియల్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. దానికంటే ముందు వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇంకా సీరియల్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ వచ్చేసి దేవాని తన ఇంట్లో అయితే పెట్టేసింది. ఎవరికీ తెలియకుండా మిథున. ఇక తనని ఒక చోట్లో దాచిపెట్టినట్టుగా కింద పక్కేసి చక్కగా హ్యాపీగా పడుకోబెట్టి మార్నింగ్ అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న టైంకి ఇక రిషి వచ్చేసి ఏంటి ఇంకా మిథున రావట్లేదు అని చెప్పేసి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక అలంకృత వచ్చేసి ఏంటి బావగారు మా అక్క కోసం ఇంత ఎదురు చూస్తున్నారు. మా అక్క టిఫిన్ చేయకపోతే మీరు కానీ చేయరా ఏంటి అని చెప్పేసి సెటైర్లు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదేం లేదులే అలంకృత అసలు మిథున ఎక్కడుంది టిఫిన్‌కి రాలేదే అని చెప్పి చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇంతలోనే మిథున అయితే పైనుంచి ఆ పైన చూసుకుంటూ అంటే జాగ్రత్తగా ఉంటాడా లేదా అనేసి పాపం దేవా మీద భయంతో బెంగతో అలా కిందకి రాగడంతోనే అక్క మంచి పని చేసావు అక్క నువ్వు కానీ ఇంకొంచెం సేపు ఆలస్యమైంటే బావగారే మీ రూమ్లోకి వచ్చేసి ఉండేవాడు ఎందుకంటే నువ్వు ఇంకా రాలేదంటే అని చెప్పి చూస్తూ ఉన్నాడు నువ్వు కానీ రాకపోతే ఈ రోజంతా ఉపవాసం ఉండేటట్టే ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం లేదు ఊరికే ఆలస్యమైందిలే అని చెప్పి చెప్తుండు కానీ ఇక రిషి వచ్చేసి తన కళ్ళ వైపు చూసి ఏంటి మిథున నైట్ అంతా నిద్రపోలేదా అని అడిగాడు. ఇక భయమేసిపోతుంది మిథునకి అమ్మో కనిపెట్టేశాడా ఏంటి అని. ఏం లేదులే అదేం లేదు రిషి ఎందుకు అలా అడిగావంటే లేదు నీ కళ్ళు చూస్తుంటే చాలా ఎర్రగా ఉన్నాయి నిద్రపోనట్టు అనిపిస్తున్నాయి అందుకేనంటే అదేం లేదు నేను బాగానే నిద్రపోయాను కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే అంటే ఏం చెప్పదనమాట. ఏం లేదు నేను నిద్రపోయానులే అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా కామ్‌గా ఉండేసరికి రిషికి ఇంకా కంగారు ఎక్కువైపోయి ఏంటి మిథున అసలు ఏమీ మాట్లాడట్లేదు నువ్వు ఏమైంది నీకు మొన్న మొన్న వచ్చినట్టు జ్వరం ఏమైనా వచ్చిందా? ఏదన్నా బాలేకుండా వచ్చిందా? హాస్పిటల్‌కి పోదామా? అన్నీ ఒకేసారి అడిగేస్తూ ఉంటాడు. ఇక ఇంటిల్లిపాది ఏంట్రా బాబోయ్! ఇతను కంగారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక దాంతో అలంకృత వచ్చేసి, "ఏంటి బావగారు మీరసలకి ఒకదాని మీద ఒకటి అడుగుతూనే ఉన్నారు మా అక్కని" అని చెప్పేసి, "ఎంత ప్రేమ మీకు మా అక్కంటే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాహుల్ కూడా, "చూసావా మిథున బావగారు నిన్ను పెళ్లి చేసుకోకముందే రిషికి నువ్వంటే ఎంత ఇష్టమో, ఇక పెళ్ళైన తర్వాత నిన్నెలా చూసుకుంటాడో చూడు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు" అని చెప్పి చెప్తూ ఉంటే, ఇక మిథునకేమో కంగారు కంగారుగా అన్నట్టుగా అంటూ ఉంటుంది. ఇక మిథున కూడా, అదేం లేదులే రిషి నేను బానే ఉన్నాను. ఊరికే కొద్దిగా టైర్డ్‌గున్నాను. అంతేను నాకు కొంచెం ఎందుకో తలనొప్పిగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తదనమాట. ఓకే. ఓకే. అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా టిఫిన్‌కి కూర్చుంటారు. సరే మిథున నువ్వు కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పగానే, అమ్మ నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ నా రూమ్‌లోనే తింటాను అని చెప్తది. ఇక త్రిపుర అయితే అక్కడ ఇదంతా గమనిస్తున్న త్రిపుర, ఏంటి మిథున నువ్వేదో వింతగా ప్రవర్తిస్తున్నావు ఈరోజు. అయినా పైన తినడం ఏంటి? ఎప్పుడూ అలా తినవే. నువ్వు ఎంత తలనొప్పిగున్నా, ఎంత బాలేకపోయినా ఇక్కడే తింటావు కదా! పైకి తీసుకోబోతున్నావేంటి అంటే, అదేం లేదులే వదిన ఊరికే నాకు ఇక్కడ కొద్దిగా అనీజీగా ఉంది. నేను పైన కూర్చొని కాస్త ప్రశాంతంగా, నిదానంగా తింటానంటే, ఇక్కడ ప్రశాంతంగా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ రిషి వచ్చేసి, "అక్క ఎందుకక్క తనని ఇబ్బంది పెడుతున్నావు? తనకేదో తలనొప్పిగా ఉందంటుంది గదా! పైకి వెళ్లి తింటుందంట చెప్తుంది గదా! తను తినడమే కదా మనకందరికి కావాల్సింది. తను తినకపోతే బాధపడాలి గానీ, ఎట్లా తింటది అని చెప్తుంది కదా! ఎందుకు ఊరికే ఇబ్బంది పెడతావు అనగానే, సరే అని చెప్పేసి పెట్టుకోండి అంటారు. ఇక పెట్టుకునేది 4 ఇడ్లీలు, 4 వడలు ఇట్లా పెట్టుకుంటూ ఉంటే త్రిపుర ఆ ప్లేట్స్ అయ్యే చూస్తా, ఏంటి మిథున నీకోసమైనా టిఫిను లేకపోతే ఇద్దరు ముగ్గురికి ఏమైనా పెట్టుకుంటున్నావా? అయినా అన్ని ఇడ్లీలు, అన్ని వడలు పెట్టుకుంటున్నావేంటి అని చెప్పి అంటుంది. ఇక దాంతో లలిత కూడా ఆ ప్లేట్స్ అయి చూడగానే, ఏంటి మిథున నిజమే నేను కూడా గమనించలేదు కానీ మీ వదిన చెప్తే అర్థమవుతుంది. ఏంటి మామూలుగా 4 ఇడ్లీలు తినేదానికే ముక్కుతూ నిలుగుతూ ఉంటావు. ఇన్ని ఇడ్లీలు, ఇన్ని వడలు పెట్టుకుంటున్నావు అని అనగానే ఇంకా పాపం మిథునకు భయమేసిపోతే, అయ్యో! ఏంట్రా నాయనా నేను ఇట్లా ఇరుక్కోబోతున్నాను. ఏం చెప్పాలనేసి, ఏంటి మీకిద్దరికీ ఏమైనా ప్రాబ్లమా? నేను ఇన్ని ఇడ్లీలు, ఇన్ని వడలు తింటేను
నేను ఊరూరికే పైనుంచి కిందకి దిగి రావాలంటే కష్టం కదా! తినేటప్పుడు ఇంకాస్త తినాలనిపిస్తది. అప్పుడు ఇంకొంచెం కావాలన్నప్పుడు మళ్ళీ దిగి రావాలంటే కష్టం కాబట్టి ఒకేసారి ప్లేట్‌లో పెట్టుకోబోతున్నాను. ఎందుకు మీరిద్దరు అంత ఎంక్వైరీలు చేస్తున్నారు నన్ను. సరే మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పండి ఇక్కడ పెట్టేస్తాను అన్నట్టుగా అంటదనమాట. ఇక దాంతో త్రిపుర మాకు నువ్వు తినడం ఏమి అభ్యంతరం ఏం కాదు. ఈ ఈ 4 కాపోతే ఇంకొక 4 ఎక్స్‌ట్రా పెట్టుకో మాకేం బాధ లేదు. కాకపోతే నీ ప్రవర్తనే కాస్త వింతగా, విచిత్రంగా ఉంది. ఎప్పుడూ లేనటువంటిది ఎందుకో కంగారుగా ఉన్నావు. పైకెళ్తున్నావు, తింటున్నానంటున్నావు. అందుకనంటే అదేం లేదులే అని చెప్పేసి అంటుండదు. కానీ రిషి వచ్చేసి అక్క నువ్వేంటక్క ప్రతి దానికి ఇంత అనుమాన పడుతూ ఉంటావు. తనని సంతోషంగా ఉంచొచ్చు కదా! తను పైన తింటానంటుంది కదా! నువ్వెళ్ళు మిథున అని చెప్పేసి పంపించేస్తాడు. ఇక థాంక్ యూ రిషి అని చెప్పేసి కంగారుగా ఇక పైకైతే వెళ్తూ ఉంటే త్రిపుర మాత్రం ఏంటి ఈ అమ్మాయిలో ఏదో తేడాగా ఉంది. ఎప్పుడూ ఇలా ఉండదే. ఎప్పుడూ చాలా కూల్‌గా ఉండే అమ్మాయి ఇంత టెన్షన్ పడుతుందని చెప్పేసి త్రిపురకైతే కొద్దిగా అనుమానం స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి పైకి తీసుకొని వెళ్ళి ఇంకా తలుపు వేసేసి ఇక దేవా అని చెప్పి లేపి దేవాకి ఆ ఇడ్లీలు అవి పెట్టేదానికి నిన్నటి నుంచి నువ్వేమి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! నీకు చాలా ఆకలిగా ఉంటుంది. సరే ఫస్ట్ తిను అనగానే ఇక దేవా అయితే అలా చూస్తూ నాకేం వద్దులంటే ఏయ్ నోరు మూసుకొని తిను ఫస్ట్ నిన్నటి నుంచి ఏం తినకపోతే ఎలా శక్తి వస్తది అని చెప్పేసి ఇక్కడ కూడా దబాయించడం మొదలుపెట్టిందనమాట. ఇక వీళ్ళిద్దరూ సరే అని చెప్పేసి ఆ ప్లేట్ పట్టుకొని తినబోయే టైంకి తనకు చాలా పెయిన్స్ అయితే కలుగుతూ ఉంటాయి. చేతి మీద, కాళ్ళ మీద. పాపం తను ఇబ్బంది పడుతూ ఉంటే, "సరే దేవా నువ్వు తినలేకపోతున్నట్టున్నావు కదా! నీకు చేయి చాలా నొప్పిగా ఉన్నట్టున్నాయి. నేనే పెడతానంటే" "అదేం వద్దులే మిథున" అంటే, "ఏయ్ ఇవ్వు" అనంటే, "లేదులే మిథున" అంటే, "ఏయ్ ఇస్తావా లేదా" అని చెప్పేసి ఇక పాత జ్ఞాపకాలు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళి తను అప్పుడు కూడా మొండిగా ఉంటే ఇక ప్లేట్ లాక్కొని తనకి నోట్లో ముద్దలు పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటుంది కదా! అవన్నీ గుర్తు చేసుకుంటూ అంటే ఒక భార్యగా తను చేయాల్సిన బాధ్యతలన్నిటిని చేస్తుంది అన్నట్టుగా సో, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక వీళ్ళిద్దరొచ్చేసి ఒకరికి అంటే దేవాకి తినిపిస్తూ ఉంటుంది. ఇక దేవా అయితే తన వంకే చూస్తూ నువ్వు నిజంగా నీలాంటి భార్య దొరకడము మంచిదేను. కాకపోతే నేనే నా చేతులారా నిన్ను పోగొట్టుకుంటున్నాను అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటాడు. ఇక మిథున కూడా నాకు నువ్వే కావాలి దేవా! నాకు నీకంటే ఇంకా వేరే భర్త నాకు అవసరం లేదన్నట్టుగా తను కూడా సేవలు చేస్తూ ఇంకా టిఫిన్ పెడుతూ ఇక అడుగుతుంది. "అసలు ఏంటి? ఏం జరిగింది? నిన్నెవరు షూట్ చేశారు? అసలకి ఎట్లా గాయం తగిలింది?" అనగానే మన పోస్టర్స్ వేసిన వాడు ఎవడో దొరికాడు. వాడిని కొట్టబోతుంటే వాడు నన్ను షూట్ చేశాడు అనగానే ఇక షాక్ అయిపోతుంది. ఏంటి వాడు షూట్ చేశాడా? అయినా ఎవరసలు కథనంటే ఏమో మొహానికి అదే మంకీ క్యాప్ లాంటిది వేసుకున్నాడు. వాడి ఫేస్ అయితే చూడలేదు. కానీ నేను వాడిని వదిలిపెట్టను మిథున. మనల్ని ఇట్లా చేసిన వాడిని అస్సలు వదిలిపెట్టనంటే, అదేంటి నేను ఇంతవరకు నన్నేదన్నా నా పెళ్లి చెడగొట్టాలని ఇట్లా చేశారేమో అని అనుకున్నాను. బట్ నేను చంపాలనుకున్నాడంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ లాగుంది దేవా! దీన్ని అంత సులువుగా వదిలిపెట్టకూడదు. కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, వాడు ఎలాంటి వాడు చాలా క్రిమినల్ లాగా ఉన్నాడు అన్నట్టుగా అంటూ ఉంటుంది. నాకేమైనా పర్లేదు కానీ ఇలాగ చేసిన వాడిని నేను అస్సలు వదిలిపెట్టను మిథున. ఎందుకంటే అనవసరంగా మన జీవితాల్ని పాడు చేయాలని వాడేదో కంకణం కట్టుకున్నట్టున్నాడు. వాడి ప్లాన్ చాలా పెద్ద ప్లాన్ లాగుంది. సో, ఒకరిని కాదు ఇద్దరిని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే ఓకే. ఏదైనా జాగ్రత్తగా ఉండు. అని చెప్పి మిథున చెప్తూ, ఇక సరే కానీ నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఊర్లో అని అడుగుతుంది. చాలామందున్నారు. ఏమి అంటే, ఏమీ లేదు అంతమంది ఫ్రెండ్స్ ఉండగానే నువ్వు నీకేదైనా ఆపద వచ్చినప్పుడు, నీకేదైనా బాధ కలిగినప్పుడు నాకే ఎందుకు ఫోన్ చేశావు ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు అని చెప్పి అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వంక చూస్తూ కామ్‌గా ఉంటాడు. ఏంటి చెప్పు అని చెప్పగానే ఇక పొరపోతుందనమాట. సరే వాటర్ ఇస్తది. వాటర్ తాగేసి నాకింకా సమాధానం చెప్పలేదనగానే, అదేం లేదులే అందరికీ ఫోన్ చేశాను. కొంతమంది ఫోన్ తీయలేదు. కొంతమంది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక లిస్ట్‌లో నీ నంబర్ ఉంటే నీకు చేశాను అంతేకాని ఇంకేమీ లేదులే అని చెప్పేసి అంటాడనమాట. దాంతో మళ్ళీ బాధతో కనీసం ఇప్పుడైనా నేనంటే ఇష్టము. సో, నువ్వు తప్పితే నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. లేకపోతే నీ హెల్ప్ నాకు కావాలి ఇట్లా ఏదన్నా మంచిగా చెప్తాడేమో అని అనుకుంటే అప్పుడు కూడా మొహం పాపము మనసులో నుంచి చెప్పాలని ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాడు దేవ అనమాట. మనసులో మాట అట్లాగే ఉండిపోతుంది. ఇక దాంతో సరేలే తిను అని చెప్పేసి ఇక పెడుతూ ఉంటుంది. ఇక భానుకొచ్చేసి అనుమానం స్టార్ట్ అయ్యి గరేజ్‌కొచ్చేసి అక్కడున్న వాళ్ళని "రేయ్! ఏంట్రా ఇక్కడికి దేవా వచ్చాడా" అంటే, "అదేంటక్కా ఇక్కడికి దేవా అసలు ఈరోజు రానే రాలేదు" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. మరి దేవా రాకపోతే ఎక్కడికి వెళ్ళాడు? మీకు తెలిసే ఉంటుంది కదా! చెప్పండి అని చెప్పేసి అక్కడున్న స్టిక్ తీసుకొని కొట్టబోతుంటే, "అదేంటి నిన్న పోస్టర్స్ వేసిన ఒకడు దొరికాడు కదా! వాడిని తరుముకుంటూ వెళ్ళాడు. అప్పటినుంచి మాకు కనపడలేదని" చెప్పగానే ఇక మా
అదే భానుకొచ్చేసి అదేంటి వాడిని వెతుక్కుంటూ వెళ్ళిన అతను ఇంకెక్కడికెళ్ళుంటాడు? ఏంటి అసలకి వాడిని ఎందుకు కొట్టాలని అనుకున్నాడు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేస్తుంది. నాకు ఆ హరివర్ధన్ మీద అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్స్ వేసిన అతన్ని కొట్టడానికి దేవా వెళ్తే ఇక అప్పటి నుంచి దేవా రాలేదు అని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేస్తుందనమాట. అంటే అక్కడ కంప్లెయింట్ ఇస్తుంది. ఇక ఫస్ట్ అయితే పోలీసు ఈ భానుని చూడగానే "ఏమ్మా! మళ్ళీ వచ్చావా? ఏంటి మళ్ళీ దేవాకేమన్నా అయిందా? అయినా దేవాని మేమేం జైల్‌లో పెట్టలేదు కదా! ఎందుకొచ్చావు?" అని చెప్పేసి ఊరికే సెటైర్‌లు వేస్తూ ఉంటాడనమాట. "నేనేం ఊరికే రాలేదు. దేవా కనిపించట్లేదు" అంటే కనిపించట్లేదా? వాడేమన్నా చిన్న పిల్లోడా? వాడు కనపడకుండా పోదానికి? అయినా వాడే ఎవరో ఒకడిని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. వాడినెవరు కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సార్ నేను ఊరికే తమాషాగా చెప్పట్లేదు. ఇట్లాగా పెళ్లి చేసుకోబోతునింది మిథున. సో, వీళ్ళిద్దరు పోస్టర్స్ ఎవడో ఒకడు అంటించాడంటే, వాడు దొరికితే వాడిని పట్టుకునేదానికి దేవా ఎళ్ళాడు. అప్పటినుంచి కనిపించట్లేదు. నాకు హరివర్ధన్ మీద అనుమానంగా ఉంది. ఆయన మా ఇంటికి పిస్టల్ తీసుకొనొచ్చాడు కాబట్టి, ఆయనే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కిడ్నాప్ చేసి పెట్టుంటాడేమోనని చెప్పేసి అనుమానంగా ఉందని చెప్పగానే, ఇక రేపటి రోజున పోలీసులు ఇంకా హరివర్ధన్ వాళ్ళ ఇంటికెళ్ళి, ఆ యొక్క ఇంటినంతా సెర్చ్ చేస్తారు. మేబీ అక్కడే ఉన్నాడు కదా దేవా! సో, పట్టుపడతాడా అంటే, పట్టుపడకుండా మిథున చాలా పాపం ప్రయత్నం చేస్తుంది. అలాగే దేవా కూడా దాక్కొని ఉంటాడనమాట. ఇక దానికోసం అని చెప్పేసి పాపం మిథున తన చేతికి గాయం అయితే చేసుకుంటుంది. అంటే ఎవరు ఆ రూమ్‌కి వెళ్ళకుండా, ఆ రూమ్‌లో తనని చూడకుండా తన చేతిని ఆ యొక్క ఆహ్, తలుపు మధ్యలో పెట్టి గాయం చేసుకుంటుంది. పాపం అందరూ బాధపడిపోతే, "ఏంటి మిథున ఎందుకిలా చేసుకున్నావు?" అని చెప్పి రిషి కూడా చాలా బాధపడిపోతూ ఉంటే, ఇక దేవా కూడా "నా కోసం ఎన్ని త్యాగాలు చేస్తావు మిథున" అని చెప్పేసి తను చాలా ఫీల్ అవుతుంటాడు. సో, ఇక దేవా మనసైతే మారి మళ్ళీ మిథున, దేవా ఇద్దరు కలవాల్సిందే. అదే కథ కదా! చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.